నిజం నిర్భయంగా న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో రేషన్ చౌక దుకాణాలు 16-17 షాపులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ 2 షాపులలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పి రామకృష్ణ సిఏ విజిలెన్స్ ఆఫీసర్ మరియు రూపస్ అగ్రికల్చర్ విజిలెన్స్ ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతూ దేవనకొండ మండల కేంద్రంలో రేషన్ దుకాణాలలో తనిఖీలు చేశామని షాప్ నెంబర్ 17 నందు రాగులు 500 కేజీలు, చక్కెర 118 ప్యాకెట్లు, బియ్యం 128 కేజీలు తేడా వచ్చినట్లు తెలిపారు. మరియు షాప్ నెంబర్ 16 నందు రాగులు 376 కేజీలు తేడా వచ్చినట్లు తెలిపారు. దీనిపై రిపోర్టర్ తయారు చేసి కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ అక్రమాలకు పాల్పడిన రేషన్ చౌక దుకాణాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. Jacket? आता हाँ चावल नहीं నమస్కారం అండి. మేము ప్రాంతీయ నిఘా మరియు అభివృద్ధి శాఖ కర్నూలు జిల్లా నుంచి ఇన్స్పెక్టర్ గారు పుర రామకృష్ణ సార్ గారు, అదేవిధంగా నేను అగ్రికల్చర్ ఆఫీసర్ రూఫస్లో ఉంటా. మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు శ్రీమతి ఎన్ విజిత నీలం గారి ఆదేశాల మేరకు మరి ఎక్కువ చౌక దుకాణంలో కూడా సరుకు నిల్వలు, భౌతిక నిల్వలు, మరి వాటి యొక్క ఈ పాస్ ఉన్న నిల్వలు లబ్ధిదారులకు అందుకునేలాగన్న ఉద్దేశంలో మన భాగంగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా 132716 షాపు మరియు 132717 దేవనకొండ మండలం దేవనకొండ పట్టణంలో ఉన్న మరి యొక్క 2 ఎఫ్పీ షాపులకు తనిఖీ చేయడం జరిగింది. 132716 షాప్ నందు మరియు రైస్, ఫార్టిఫైడ్ రైస్, షుగర్ మరియు రాగి పిండి యొక్క వివరంలో మళ్ళీ ఇన్పాస్ మిషన్ మరియు భౌతిక నిల్వలను వ్యత్యాసం చేసి చూడగా చక్కెర యొక్క నిల్వ దాదాపుగా 367 కిలోలు, రాగి ఫ్లోర్ 571 కిలోలు, రాగి 376 కిలోలు, ఫార్టిఫైడ్ రైస్ మరి 2175 కిలోలు ఉన్నాయి. అయితే వీటిలో ఎందులోనూ వ్యత్యాసం కనిపించలేదు. రాగిలో మాత్రం 376 కిలోలు ఈ యొక్క షాప్ నందు తక్కువగా 132716 నందు తక్కువ ఉన్నాయని మనకు గుర్తించడం అనేది. అదేవిధంగా 132717లో మరియు ఫార్టిఫైడ్ రైస్ 128 కిలోల వ్యత్యాసము, మరియు జొన్నలు 150 కిలోల వ్యత్యాసము, రాగి పిండి 500 కిలోలు 300 కిలోల వ్యత్యాసము, చక్కెర 118 కిలోల వ్యత్యాసము గుర్తించడమైంది. వీటి తదుపరి పరిమితము నిత్యావసర సరుకుల చట్టము 1955 ప్రకారం 6A కేసు చేస్తూ సంబంధిత ఆంజనేయులు గారైనటువంటి వెంకటేశ్వర గారైనటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిచే మరి కలెక్టర్ పౌర సరఫరా శాఖ కర్నూలు వారికి పంచనామా చేస్తూ ఈ యొక్క స్టాక్ను కూడా సంబంధిత BRO గారికి స్వాధీనం చేసుకుంటూ మేము పంచనామా చేసి ఈ యొక్క రిపోర్ట్ తహసీల్దార్ గారి దేవరకొండ వారి కార్యాలయానికి అప్పగించడం. సార్ ఇప్పుడు వ్యత్యాసం ఉండేటివి ఎలా సార్? మళ్ళీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలా లేకుంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అంటే అది మళ్ళీ సరుకు రవాణాలోకి మీరు వస్తుంది కాబట్టి మళ్ళీ హ్యాండ్ ఓవర్ ఏం కాదు, సంబంధిత BRO గారి అధీనంలో మరి అది ఈ రవాణా ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోకి తీసుకొని వస్తుంది. షార్టేజ్ వచ్చినవి ఎలా సార్? ఈ షుగర్, పంచదార కానీ కలెక్టర్ గారు చర్య తీసుకుంటారు. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.